సెకండ్ క్లాస్ 11th లెసన్ ముత్యాల చెమ్మచెక్క పేజీ నెంబర్ 68. కింది పదాలు చదవండి. మావత్తు యావత్తు మనము సున్నా చుట్టాలి. అమ్మ, గుమ్మి, తమ్ముడు, కొమ్ములు, దిమ్మీస. అమ్మాయి, కమ్మీలు, తుమ్మిద, నిమ్మకాయ, తుమ్ములు. కొయ్య, నెయ్యి, నుయ్యి, పొయ్యి, చిలుక్కొయ్య. ఉయ్యాల, వెయ్యి, గొయ్యి, అయ్య, కయ్యం. కింది పదాల్లో గీత గీసిన అక్షరాల మధ్య తేడా గమనిస్తూ చదవండి. అమ, అమ్మ. కమలు, కమ్మలు. తమ్ముడు, తమ్ముడు. కొయ్య, కొయ్య. బియ్యం, బియ్యం. ఉయ్యాల, ఉయ్యాల. కింది పేరా చదవండి. వాక్యాల్లోని ఖాళీలు పూరించండి. శివ బడి నుండి వచ్చాడు. ఆకలైతున్నది, అన్నం పెట్టుమని అమ్మను అడిగాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానని వాళ్ళమ్మ చెప్పింది. అంతసేపు తమ్ముడితో ఆడుకోమన్నది. శివ తమ్ముడితో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటికి అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది. పప్పు కలిపి పెట్టింది. అన్నం కమ్మగా ఉన్నది. శివ సంతోషంతో తిన్నాడు. శివ తమ్ముడితో ఆడుకుంటున్నాడు. అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది. అన్నం కమ్మగా ఉన్నది. శివ సంతోషంతో తిన్నాడు. కింది వాక్యాలు తప్పులు లేకుండా దారుణంగా చదవండి. ఆదివారం అరుణ ఆడుకుంటుంటే అమ్మ రమ్మని పిలిచింది. ఎందుకు అని అడిగింది. నిమ్మకాయలు తేవడానికి అన్నది. ఎందుకు అని అడిగింది. పులిహోర చేయడానికి అన్నది. పులిహోర తింటే ఎంత కమ్మగుంటుందో. కింది వాక్యాల్లో సరైన పదం ఉంచి రాయండి. అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటారు. నాన్నకు అమ్మను నాయనమ్మ అంటారు. నాన్నకు నాన్నను తాత అంటారు. మావత్తు యావత్తుతో మనము పదాలు రాయాలి. అమ్మాయి, అయ్య, నెయ్యి, అమ్మమ్మ, తమ్ముడు, నిమ్మకాయ, దిమ్మీస, పొయ్యి, ఉయ్యాల, గుమ్మి, కయ్యం, సొమ్ము. గల్లోని అక్షరాలతో పదాలు రాయాలి. దేశం, నిలయం, వడ, మాయ, తొర్ర, కొయ్య, అవ్వ, మొన, బువ్వ, కొమ్మ, మొర, అయ్య, రవ్వ. కింది వాక్యాలు చదవండి. జవాబులు రాయండి. పచ్చని కిరీటం పెట్టుకుంటుంది, కూరలల్ల నేనే రానినంటుంది, ఏమిటది? వంకాయ. భోబో అంటుంది, ఇంటికి కాపలా ఉంటుంది, ఏమిటది? కుక్క. మ్యామ్యావ్ అంటుంది, ఏమిటది? పిల్లి. కావ్ కావ్ అంటుంది, ఏమిటది? కాకి.